ఆపరేషన్ కగార్కు ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి, శాంతి చర్చలకు పిలవాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు శాంతికి సంబంధించినటువంటి దూతలంతా కూడా. వారికి బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వచ్చారు, మాట్లాడదాం. ఆపరేషన్ కగార్ పైన కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయట్లేదు, ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయట్లేదు, కంటిన్యూ అవుతుంది ఆపరేషన్ కగార్. ఏం చెప్తారు శ్రవణ్ గారు? ఆపరేషన్ కగార్ ఒక రాక్షసత్వానికి ప్రతీక, మానవత్వ రాహిత్యానికి ప్రతీక, నియంతృత్వానికి ప్రతీక. ఇది అత్యంత దుర్మార్గమైన, హేయమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేక చర్య. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మేము ఏరేస్తాం, చంపేస్తాం, నలిపేస్తాం, నల్లులనో చీమలనో దోమలనో మేము చంపేస్తాం అన్నటువంటి రీతిలో తోటి మానవులను ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా హత్యలు చేస్తామన్నటువంటి రీతిలో ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. దిస్ ఇస్ యాంటీ కాన్స్టిట్యూషన్, యాంటీ డెమోక్రసీ. ప్రజాస్వామ్య స్ఫూర్తే చర్చ. నువ్వు చర్చ చేద్దామంటే నేను చర్చ చేయను, నేను చంపుతానంటే ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? చాలామందిని ఫేక్ ఎన్కౌంటర్ల కింద దాదాపు 600 మంది అని అంటా ఉన్నాము. నాకు తెలిసి ఇంకా అంతకంటే ఎక్కువ కూడా చనిపోయి ఉంటారు. అమాయకమైన గిరిజనులు. ఆ గిరిజనులు ఏం కోరుకుంటున్నారు? మా అడవులు మాకు ఉండనియండి, మా అమ్మల్ని స్వేచ్ఛగా బతకనియండి అంటే, లేదు లేదు మీ అడవులన్నీ అంబానీకి ఇస్తాం, అదానికి ఇస్తాం, లేకపోతే పెద్ద పెద్ద బడాబాబులకు ఇస్తాం, మైనింగ్ చేపిస్తాము అని చెప్పని వాళ్ళ చెల్లా చెదురు చేస్తూ ఆ జీవితాలను ఛిద్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అత్యంత హేయమైనటువంటిది, దుర్మార్గమైనటువంటిది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఖండించింది. కేసీఆర్ గారు 15 లక్షల మంది సభలో, వరంగల్లో జరిగిన సభలోనే పెద్ద ఎత్తున చెప్పినారు, ఆపరేషన్ కగార్ మానవత్వానికి వ్యతిరేకమైనటువంటిది, రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటిది. వాళ్ళంతలో వాళ్ళే మేము చర్చ చేస్తాము, శాంతి చర్చలు అంటే నేను నేను చంపుతా అంటే ఇది మానవత్వం కాదు, రాజ్యాంగం కాదు, ఇది ప్రభుత్వ కూని అవుతుంది అని చెప్పినారు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక స్టేట్మెంట్ చేశారు, చర్చల ప్రసక్తే లేదు వారితో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఒకవేళ మీరు ప్రజాక్షేత్రంలో కలవాలనుకుంటే ఆయుధాలు వీడి బయటికి రండి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు కేంద్ర మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి కూడా. ఆయుధాలు వీడాలంటే కూడా మీరు కూడా ఆయుధాలు వదిలిపెట్టాలా, వాళ్ళు కూడా ఆయుధాలు వదిలిపెట్టాలా? వాళ్ళనేమో ఆయుధాలు వదిలిపెట్టమంటున్నావు, మీరేమో నేను తుపాకులు పట్టుకుంటా అని చెప్పని ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తా అంటే సబబు కాదు. రెండవది, ఆయన హోం మంత్రి, బాధ్యత తప్పి మాట్లాడకూడదు ఆయన. మీరు ఇష్టం వచ్చినట్టుగా చర్చలు చేయము అని చెప్పానంటే ఏమన్నట్టు? నువ్వు చర్చ చెయ్యి. వాళ్ళు చర్చ అంటే ఏంటి? మీ తుపాకి మీరు పక్కన పెడతారు, ఆయన తుపాకి ఆయన పక్కన పెడతారు, ఇద్దరు కూర్చొని ఉన్న సమస్యల పట్ల చర్చలు చేస్తారు. నువ్వు ఈ ఒక లేనిపోని తిరకాసు. చర్చ అంటేనే వెపన్లెస్. ఎన్కౌంటర్ అంటే, ఫైరింగ్ అంటే అది తుపాకీతోటి. చర్చ అంటేనే వెపన్లెస్. నువ్వు వెపన్లెస్ డిస్కషన్ చేయమంటే నేను చర్చనే చేయను అని చెప్పని మాట్లాడటం రాజ్యాంగం మీద అవగాహన లేకుండా బండి సంజయ్ గారు మాట్లాడినట్టుగా భావిస్తూ ఉన్నాను. అదొక నియంతృత్వమైన పోకడ. అధికారం ఇవాళ ఉంటుంది, పోతుంది, బట్ రాజ్యాంగం పర్మనెంట్. కాబట్టి వాళ్ళు రాజ్యాంగబద్ధంగా చర్చ చేయండి అంటున్నారు. మాట్లాడండి, ఏం పోయేది ఉన్నది మీకు? మీ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మద్దతు తెలిపారని మీరు అంటున్నారు. నిజంగానే సభ ద్వారా ఓపెన్ గా అనౌన్స్మెంట్ చేశారు ఆ రోజు పార్టీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా. కానీ ఇటు కాంగ్రెస్ ఇంతవరకు ఓపెన్ గా అనౌన్స్మెంట్ చేయనటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో చర్చలు చేసినటువంటి అనుభవం ఉంది, వీళ్ళకు చరిత్ర ఉంది, హిస్టరీ ఉంది. కానీ ఇక్కడ ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. అంటే మేము దీనికి పూర్తిగా వ్యతిరేకమని ముఖ్యమంత్రి స్థాయిలో ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు. స్థానికంగా నేను మొన్నెప్పుడో ఒక మీటింగ్లో చూసిన మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్ష హోదాలో వచ్చి మాట్లాడినరు. కానీ జాతీయ స్థాయిలో మీరు అన్నట్లుగా ఒకవేళ రాకపోతే మాత్రం, ప్రకటన రాకపోతే మాత్రం దురదృష్టకరం. వాళ్ళు కూడా నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ వాళ్ళకేమైనా కాన్ఫ్లిక్ట్ ఉందా, ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ ఉందా తెలియదు. ఎందుకంటే సల్వా జుడుం కావచ్చు, గ్రీన్ హంట్ కావచ్చు, గతంలో అనేక మార్లు అడవుల్లో ఉన్నటువంటి ఒక గిరిజన బిడ్డలపైన ఆ కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో కూడా పెద్ద ఎత్తున దాడులు జరిగిన యూపీఏ ప్రభుత్వ నేతృత్వంలో. కాబట్టి మరి అట్లా ఏమైనా ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో తెలియదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇట్స్ ఎ హ్యుమానిటీ. They are saying that we want to discuss with you. ప్రభుత్వ విధానం ఎట్లా ఉండాలనుకుంటారు శ్రవణ్ గారు? ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలా, రాజ్యాంగంతో వ్యవహరించాలా, ఇమీడియట్గా చర్చలు జరిపేందుకు అవసరమైనటువంటి ఒక వాతావరణం కల్పించాలా. వెపన్లెస్ డైలాగ్ చర్చ అంటేనే వెపన్లెస్. కాబట్టి వెపన్లెస్ డైలాగ్ జరగాల. ఆ కాల్పులు ఏదైతే చేస్తూ ఉన్నారో అవి ఆపేయాలని చెప్పని కోరుకుంటున్నాను. మీ పార్టీ నుంచి కూడా కార్యాచరణ ఉంటుందా? మద్దతు చెప్తున్నారు, స్టేట్మెంట్ ఇచ్చారు ప్రత్యేకంగా మీ పార్టీ నుంచి. ఇది వి బిలీవ్ ఇన్ డెమోక్రసీ. తుపాకులు పట్టుకొని కొట్లాడుకుంటూ వాళ్ళే శాంతియుత చర్చలు జరగాలని కోరుకున్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా మేము కూడా వాళ్ళ ఉద్దేశం కావచ్చు, వాళ్ళు ఏదైతే చర్చలు కావాలంటున్నారో కావాలని చెప్పని వాళ్ళ గొంతులో గొంతై మేము కూడా మాట్లాడుతూ ఉన్నాం. తప్పనిసరిగా వాళ్ళకి మద్దతుగా సంఘీభావం తప్పనిసరిగా పార్టీ తెలియజేస్తుంది. ఆపరేషన్ కగార్ విషయంలో ఆల్రెడీ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగానే కేసీఆర్
15 లక్షల జనాల ముందే ఓపెన్గా అనౌన్స్మెంట్ చేశారు. మా పార్టీ వైఖరి ఇది. సో చర్చలు జరపాలి, చర్చలు అంటేనే వెపన్లెస్ కాబట్టి చర్చలు జరగాలన్నటువంటి డిమాండ్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్, ఇందిరా పార్క్, ధర్నా చౌక్. For latest updates on India Pakistan, download our TV Live app